విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంటికి ఎవ్వరూ ఊహించిన విధంగా ఫైబర్ గ్రిడ్ ఈ సంవత్సరంలో ఇస్తున్నాం. ఇంతమనిపై తమ్ముళ్ళు మాట్లాడారు. అంటే మీ ఇల్లు, మీ టీవీ ఒక విజ్ఞాన కేంద్రంగా తయారు కాబోతుంది. ఇది ఒక చిన్న ఆలోచన. ఒకప్పుడు ఒక పేపర్లే ఉండేటివి. ఆ తర్వాత ఈరోజు చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే సోషల్ మీడియా వచ్చింది. ఇంకో పక్క ఒకప్పుడు ఇల్లు రీచ్ కావాలంటే చాలా సమస్యలు ఉండేది. ఇప్పుడు టీవీల్లో అన్నీ కూడా చూసుకునే పరిస్థితి వచ్చింది. ఒకే టీవీ మీరు ఇంటర్నెట్ చూసుకోవచ్చు, వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన ఏదైనా సరే ఒక సినిమా చూడొచ్చు, లేకపోతే వంట నేర్చుకోవాలంటే ఏ వంట కావాలన్నా టీవీలో చూసి చేసుకునే పరిస్థితి వస్తుంది. వ్యవసాయంలో ఏదైనా నేర్చుకోవాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఎవరైనా క్లాస్ రూమ్ పోకుండా ఏదైనా ఇబ్బంది ఉండే పిల్లలు మిస్ అయితే ఇంటి దగ్గర కూర్చొని చదువుకునే అవకాశం వస్తుంది. ఇన్ని వస్తువులు వచ్చాయి. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే టెలిమెడిసిన్ ద్వారా మీ ఇంట్లో మీరుంటే డాక్టర్ ప్రపంచంలో ఎక్కడున్నా మిమ్మల్ని చూసి పరీక్షలు చేసి మెడిసిన్స్ రికమెండ్ చేసే రోజులు కూడా వస్తున్నాయి. ఇది వినూత్నమైన మార్పుకు నాంది పలికింది. ఇంకొక విషయంలో మీరు చూస్తే ఒకప్పుడు హుదూద్ తుఫాన్ వస్తానే నేను ఒక ఆలోచన చేశాను. హుదూద్ తుఫాన్లో బల్బులన్నీ పోయినాయి, మన దగ్గర డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి, ఏం చేయాలని ఆలోచించాను. అప్పుడే కొత్తగా ఎల్ఈడి బల్బులు వచ్చాయి. ఎల్ఈడి బల్బులు మార్చాలని ప్రైవేటు వ్యక్తులు పిలిపించి అడిగి నేను ఈరోజు ఖర్చు పెట్టే డబ్బుల్లో 30% నేను పొదుపు చేసుకుంటా, 60% మీకు ఇస్తాను, మొత్తం బల్బులు పెట్టండి, 10 సంవత్సరాలు మీరే మెయింటైన్ చేయండి, నేను ఈ డబ్బులు ఇస్తానంటే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా 6,50,000 బల్బులు పట్టణ ప్రాంతాల్లో మార్చామంటే, ఒక్క సంవత్సరంలో మార్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, వినూత్నమైన ఆలోచన. ఇది ఒక ఆలోచన అంతే. ఈరోజు మీరు చూస్తున్నారు బల్బులన్నీ, అందులో ఒక సెన్సార్ పెట్టాం 20 బల్బులకి. మా ఆఫీసులో కూర్చుంటే మీ ఇంటి దగ్గర ఏ బల్బు ఎలుగుతా ఉంది, ఏ బల్బు ఆరిపోయింది, కాలిపోయింది చూసుకునే పరిస్థితి ఉందంటే అది టెక్నాలజీకి ఉండే స్ట్రెంగ్త్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు కరెంట్ అంటే ఉండేది కాదు. నేను చిన్నప్పుడు చూశాను, అసలు కరెంటే అప్పట్లో కొత్తగా వచ్చింది. రెండో ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కరెంట్ వచ్చింది, తర్వాత కొద్ది కొద్దిగా వచ్చింది. ఒకప్పుడు నీటితో కరెంటు తయారు చేసేవాళ్ళం హైడ్ల కింద. ఆ తర్వాత మీరు చూస్తే మీరు ఒకసారి ఆలోచించినప్పుడు థర్మల్తో అంటే కోల్తో కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. తర్వాత గ్యాస్తో వచ్చింది. ఈరోజు మీరు చూస్తా ఉంటే నేనే సంస్కరణ తీసుకొచ్చాను. 98లో మొదటిసారిగా విద్యుత్ సంస్కరణ నేనే తీసుకొచ్చాను. ఆ తర్వాత మొన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానే సోలార్ ఎనర్జీకి, విండ్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. దేశంలో 18,000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ వస్తే అందులో 5,000 మెగావాట్లు మన రాష్ట్రంలో వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒకప్పుడు 16-17 రూపాయలు ఒక యూనిట్. ఆ తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన మొత్తం 3 సంవత్సరాల కంటే ముందు ₹6.50. ఇప్పుడు ₹2.45. రేపో ఎల్లుండో ₹2 కంటే తక్కువ అవుతుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కొక్క విషయంలో ఒక నూతనమైన ఆలోచనలు, నూతనమైన టెక్నాలజీ వచ్చి మీరెవ్వరూ ఆలోచించుండరు. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా వీలైతే కరెంటు ఛార్జీలు తగ్గించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది టెక్నాలజీ యొక్క ప్రభావం. ఊహించని పరిణామాలు. కారు కూడా మనిషి నడిపే పరిస్థితి లేదు. డ్రైవర్లెస్ కార్లు వచ్చేస్తున్నాయి, కరెంటు కార్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంటి పైన సోలార్ పెట్టుకుని
రోజంతా కరెంటు వాడుకొని రాత్రుల్లో స్టోరేజ్ కూడా వస్తుంది రాబోయే రోజుల్లో. కొంత కరెంటు స్టోరేజ్ పెట్టుకుని రాత్రుల్లో వాడుకుని అవసరమైతే మీ కారు కూడా ఛార్జ్ చేసి పెట్రోల్ బంకు కూడా పోయే పని లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ పోయి వస్తారు. అది కూడా కార్ డ్రైవర్ కూడా అవసరం లేదు. నేరుగా కారులో కూర్చుంటే ఏ ఊరికి పోవాలంటే ఆ ఊరికి పోయి యాక్సిడెంట్ ఫ్రీ కార్లు వచ్చేస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా మార్పులు. ఇవన్నీ దాన్నే మనం అధ్యయనం చేయాలి. దానికోసం నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నిరంతర విద్య, లైఫ్ లాంగ్ లెర్నింగ్. దానికోసమే ఓపెన్ స్కూల్ కానీ ఓపెన్ యూనివర్సిటీ కాన్సెప్ట్ పెట్టి మీరు టెక్నాలజీ ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి, ఆరోగ్య విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, నేను ఒక చిన్న ఐడియా ఇచ్చాను. మనిషి టెక్నాలజీ ఉన్నా డబ్బులున్నా ఆనందం చాలా ముఖ్యం.